సో మీ అందరికీ ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ అని చెప్పగానే మీకు గుర్తొచ్చే పాట ఏంటి? ఓ చోటే ఉన్నాను వేచాను వేడానుగా కలవమని నాలోనే ఉంచాను ప్రేమంత దాచానుగా పిలవమని తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అణువణువు అలలెగసే తెలియని ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే. వావ్, సూపర్! ఎంత చక్కగా పాడారు. మీరు ఇంతకు ముందే చెప్పారు మీ ఎక్స్పీరియన్స్, మీ ఫ్రెండ్స్తో వచ్చారని చెప్పి, కానీ ఆడిషన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? బేసికలీ ఏమంటారు, అక్కడ ఉన్నవాడిని లోపలికి సడన్గా పిలిపించి పాడమని అంటే కైండ్ ఆఫ్, కానీ మీకు భయం ఉండకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు కోరస్లు ఇవన్నీ పాటలు. భయం అనేది ఎప్పుడైనా పర్ఫెక్ట్గా పాడాలన్న ఆ ఏమంటారా జాగ్రత్త ఉండాలి అండ్ ఆ భయం ఉండాలి, అప్పుడే యుల్ గివ్ యువర్ 100%. నేను అది ఎప్పుడు నమ్ముతాను. ఓకే, సో ఇటువైపు నుంచి ఎవరు పడతారు? భరత్ గారినే పాడమందాం. చిన్ని ఇసుక గూడు కట్టినా నీ పేరు రాసి పెట్టినా దాన్ని చెరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా, ఆ గోరు వంక పక్కన రామ చిలుక ఎంతో చక్కన, అంతకంటే చక్కనంట నువ్వుంటే నా పక్కన. అప్పు అడిగానే కొత్త కొత్త మాటలని తప్పుకున్నాయే భూమిపైన భాషలన్నీ చెప్పలేమన్నాయే అక్షరాల్లో ప్రేమని, నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం, నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. సూపర్. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ భరత్, మీరు చెప్పండి. సో అంటే లైక్ ఫస్ట్ తమన్ గారి ముందు అండ్ కార్తిక్ గారి ముందు అంటే నాకు అంటే తమన్ గారి మ్యూజిక్ కానీ కార్తిక్ గారు అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో వాళ్ళ ముందు పాడాలి అంటే పాడగలుగుతున్నాను అనేది నా బ్లెస్సింగ్. తమన్ సార్ అండ్ కార్తిక్ గారి ముందు పాడడం అంటే లైక్ చాలా అంటే నర్వస్ అయ్యాను, బట్ యా. ఓకే, నెక్స్ట్ ఎవరు సాంగ్ పాడతారు? శ్రీకీర్తియా? శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లే వంక జాబిల్లి వలపులు జల్లే కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసులలో హే శతమానమన్నదిలే చెలిమే పువ్వు పాడేది పొడి జోల తేటి కోరేది తేనెలలాల నీలి మేఘాలలో తేలిపోవాలి